షష్ఠి గారు ఎలిమినేషన్ అయ్యారు కదా, సో ఎలా అనిపిస్తుంది? అదే ఊహించాను షాకు. ఇప్పుడు షష్ఠి గారు వల్ల జానీ మాస్టర్కి వెళ్ళిపోయిద్దేమో అనుకున్నా నేను. పాపం జానీ మాస్టరు ఇద్దరు పిల్లలు ఆయనకు పెళ్ళయింది కదా, అయితే దానివల్ల అసలు షష్ఠ జానీ మాస్టర్ దానివల్ల సమాజానికి అంత తెలిసిపోద్ది. ఈమె కూడా ఏమో క్యారెక్టర్ మీద మచ్చ లేకుండా పెళ్లి కావాల్సిన పిల్ల కదా, ముందర కోడేగా ఎవరో డాన్స్ మాస్టర్ అది తీసి పక్కన పెడితే ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా. ఇప్పుడు పెద్ద ఆమె వేసుకుంది కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే ఆమెకే నష్టం జరుగుతుంది కాబట్టి ఆమె క్యారెక్టర్ ఇంప్రూవ్ అయ్యేది కొన్ని రోజులు ఉన్నట్టయితే. మంచి పేరు వచ్చేది, మంచి వచ్చేదో చెడు వచ్చేదో ఉంటే తెలిసిపోయేదే కదా. మా జానీ మాస్టర్ కన్నా వెళ్ళిపోయేదే. మరి అసలు ఇది కుట్రతో జరిగిందో అది తెలిసిపోయేది, ఏదో ఒకటి తెలిసిపోయేది. అంటే జానీ మాస్టర్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా బయటికి రప్పించడానికి? ఎవరు అట్లా చేయర్లే, ఎందుకు చేస్తారు అట్లా? అట్లే తగ్గించడం కానీ ఓటింగ్ లోనే జానీ మాస్టర్ పాపం అట్లా చేసే వ్యక్తి కాదు ఆయన. ఆయన వల్లనే పైకి వచ్చింది. గురువు స్థానంలో ఆమెకు మొత్తం అసలు ఆయన వల్లనే ఆమెకు ఆ పేరు వచ్చింది. గురువుకు మరి ఉన్న నాళ్ళు నేర్చుకుంది. ఆమె పైకి వచ్చి నాకు ఎన్నుపోటు ఎందుకు పొడిచిందో ఆమెకే తెలియాల. పాప పుణ్యం ఒక ఆడపిల్ల కాబట్టి తల్లిగానే నిందెయ్యకూడదు, తప్పది. కాకపోతే ఆమెకే తెలియాలి అది. సుమన్ శెట్టి ఇంకా మాటే మొదలు పెట్టాలి, ఆడితే మనం చెప్పాల్సింది. కొద్దిగా ఆడిండు ఆయన, కామెడీ మ్యాన్ కాబట్టి ఆయన కామెడీ చేస్తే బాగుంటది. చెయ్యలే ఇంకా ఆయన చాలా సీనియర్ కదా, ఆయన చాలా చేసేది ఉంది. ఆయన మాటలకే నవ్వుతాం. ఆయన ఒక ఆయన మరి ఏమాని బాగుంటది. ఇప్పుడు కొంత నవ్వితే ఆరోగ్యం కదా. ఇప్పుడు ఆయన చేసేది అది కాబట్టి వాళ్ళ వల్ల అదే కోరుకుంటాం మేము చూసేవాళ్ళం. ఇప్పుడు కామనర్స్ బాగా ఆడుతున్నారా, సెలబ్రిటీలు బాగా ఆడుతున్నారు? అయ్యా ఫస్ట్ కామనర్స్ సెలబ్రిటీలు అని తీసి పక్కన పెట్టండి. హౌస్ లోకి పోయి నాకు ఇద్దరు ఒకటే కదా, అది అసలు తప్పు, అది మాట్లాడకూడదు. ఇప్పుడు సెలబ్రిటీ అని వాళ్ళకొకటి వీళ్ళకొకటి లేదు, ఇద్దరు కలిపి ఒక ఇచ్చిన నాగార్జున అన్న మళ్ళీ మనం మళ్ళీ బయట మళ్ళీ తయారు చేస్తే ఇంకా ఉపయోగం ఏముంది? మనమే పిచ్చోళ్ళం, మాట్లాడే విధానం నేర్చుకోవాలి మనం ఫస్ట్. గుండు హరీష్ ఎలా ఆడుతున్నాడు? ఆడుతుండలే కానీ కొద్దిగా ఆడాడే టంగ్ స్లిప్ అయింది. నిజాతి పరుడే ఆయన, నిజాతి పరుడే కానీ ఆడాడు కొంచెం స్లిప్ అయింది. మీకు ఎవరు ఇష్టం బిగ్ బాస్ లో? ఒక్కళ్ళని కాదు, ఎవరు నిజాతిగా ఆడితే నేను వాళ్ళ గురించే చెప్తా. ఆడుతుండు కానీ పాపం కొంచెం స్లిప్ అయింది 2 సార్లు. మనం చూడలేదు అయితే కామెడీ చేస్తుండ చేస్తాను ఇమానీలు ఎందుకు చేయట్లే? కామెడీ చేస్తుంటే చూసే వాళ్ళకి కళ్ళు లేవా? చూస్తూనే ఉంటే. కాకపోతే ఆయన లేడు, గుండంకులు కాదు, ఇంకొక ఆయన కామెడీ చేసి ఆయన జయంలో చేసిండుగా, ఆయన పేరు ఇప్పుడే మర్చిపోయినా, సుమన్ శెట్టి గారు. ఆయన కూడా కామెడీ చేస్తే చూడాలనింది. బాగుంది. తనుజ ఆమె కూడా ఆడుతూనే ఉంది, బాగానే చేస్తుంది అంట. ఆమె తెలిసిన వరకు ఆమె చేస్తుంది. ఆమె కీటుగా ఉన్నాయి, ఆమె చేసే ముద్దుగా ఉన్నాయి. ఉంటుందా ఉందో తెలియదు కానీ అసలుకైతే ఆమె చేసేది మాత్రం ముద్దుగా ఉంది. బాగానే ఆడుతుంది. కాకపోతే ఆమెని కొద్దిగా యూత్ కాబట్టి ఆ యాంగిల్లో చూస్తున్నారు. చూపిస్తుందా మరి? చూపిస్తుంది మరి పోయిందే అందుకుగా చూపియాలి. చూపిపోతే మీరు చూస్తారు, అసలు ఎవరు చూడరు. ఓటు కూడా యూత్ డిసప్పాయింట్ అవుతున్నారు, ఏం చూపించట్లేదు అసలు. ఆమె అన్ని చూపిస్తుంది పాపం, చూపిస్తూనే ఉంది. ఆమె ఎంత ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆడపిల్ల అవుతుంది. ఆ చిన్న కిట్కిట్ బాబు ఉన్నాడుగా, వాడు ఆర్మీ మ్యాన్ కాదు, ఆ బాబుతో కొద్దిగా ఎటు చూస్తుంది. బాగుంది. ఏమైంది? మంచి అమ్మాయి కదా, చూసినంత మాత్రం చెడిపోయిందా? సంజన బాగా ఆడుతుంది. ఆమెను ఫస్ట్ చూసినప్పుడు ఏం బాగా ఆడదా అనుకున్నాం. ఒక గుడ్డు దొంగతనం చేసిందిగా, ఆ గుడ్డు వాళ్ళ పైకి లేచింది. అంటే ఇప్పుడు అందరు కలిసి సంజనాని కెప్టెన్ అయినా కూడా ట్రిగర్ చేస్తున్నారు, అందరు గొడవ పడుతున్నారు. కామనర్స్ అందరు కలిసి సంజన మీద గొడవ పడుతున్నారు. మళ్ళీ కామనర్స్ అని కాకుండా కామనర్స్ కాదు, గేమనర్స్ కాదు, అలా పోయి నాకు అందరు సెలబ్రిటీ ఓనర్స్ వాళ్ళు వీళ్ళు అంతా ఒకటే. కానీ కాకపోతే ఆమెకు క్యాప్టెన్ వచ్చింది కాబట్టి ఆమెకు ఇల్లు ఇవ్వాలి కదా, వీళ్ళు కూడా వినాల. మన చెప్పిండుగా నాగార్జున సార్, బాగానే చెప్పిండు. ఆయన కూడా ఇవ్వాలనే చెప్పిండు. అది బాగానే ఆడుతున్నారు అందరు, ఎవరు తగ్గట్టు వాళ్ళు కష్టపడుతున్నారు. దమ్ము శ్రీజ ఎలా ఆడుతుంది?
దమ్ము శ్రీజ కూడా బాగానే ఆడుతుంది కానీ కొద్దిగా ఆడాడు ఓవర్ యాక్షన్ చేస్తే పడ్డాయి నిన్న. ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు బిగ్ బాస్ లో? కొద్దిగా దమ్ము శ్రీజ, మళ్ళా గుండాంకులు కూడా కొద్దిగా టంగు స్లిప్ అయింది. పాప ఆయన ఫీల్ అవుతుండు, బయటకు వచ్చినా కానీ ఫీల్ అవుతుండు. గుండాంకులు అంటే మాస్క్ నేను బజ్జానే నేను తీసుకుంటుండు, మళ్ళా పోతాడు మళ్ళీ బయటకు వచ్చినా గుండాంకులు కూడా. ఇంకో గుండాంకులు మనీష్ మర్యాద మనీష్ బాగా బాగానే ఆడతాడు, మంచిగానే ఆడుతుండు. ఆయన కూడా బాగానే చెబుతుండు, చెప్పటం బాగానే చెబుతుండు, బాగానే ఆడుతుండు. ఏమైంది ఎవరు తగ్గట్టలా నటిస్తున్నట్టు ఏం లేదు. ఆడితే ఎవరు ఒక రోజు నటిస్తారు, 2 రోజులు నటిస్తారు, ఇంకా 20 రోజులు పోయినా కానీ బయటపడతారు కదా వాళ్ళు. వాళ్ళు తెలిసిపోద్ది మనకి. ఇప్పుడు 10 రోజుల్లో మనం చెప్పలేము అనుకో, ఇంకొక 20 రోజుల్లో 15 రోజుల్లో తెలిసిపోద్ది వాళ్ళు నటించేది. చివరిగా నేను అనుకున్న సోల్జర్ గెలుతాడేమో అనుకున్నా. సోల్జర్ గెలవాలనుకుంటున్నారా? ఎందుకట్లా? ఎందుకంటే మన దేశాన్ని కాపాడు ఆర్మీ కాబట్టి. ఓన్ గా క్రియేటివేట్ చేసి ఇస్తుండే కంటెంట్, అవునా కదా అన్న? బిగ్ బాస్ 7 తో సుమారుగా యూట్యూబర్లు కొన్ని లక్షలు సంపాదించారు భయ. 8లో ₹1 రాలే చాలా మందికి వీడియోలు పెట్టిన. 9కి ఏం ఇంకా స్టార్ట్ కాబట్టి దీన్ని చెప్పలేము. కానీ పల్లవి ప్రశాంత్ ఇచ్చినంత ఇవ్వడం అంటే కష్టం. వాడు ఓన్ గా అది కాక ఒక ట్యాగ్ ఇంకొకటి ఆయనది వేరు. ప్రతిసారి నాగార్జున గారిని చూసి బోరు కొడుతుంది. నాగార్జున గారు ఎంతైనా కొంచెం డిఫరెంట్. మళ్ళీ బిగ్ బాస్ నాగార్జునకి ఒక నాగార్జున ఉంటేనే బాగుంటుంది అన్న. ఎంతైనా గ్రీక్ వీరుడు. కొన్ని సీన్ల నాగార్జున ఎంట్రీ అర్థం కాలే. ఇప్పుడు టాప్ 5 ఇమ్మనేల్ కన్ఫామ్. ఇమ్మనేల్ పక్క అంటే పక్క టాప్ 5. ఇంకెవరబ్బా? శ్రీజని ఖచ్చితంగా, దమ్మో శ్రీజ. ఇంకా అట్లనే గేమ్ పరంగా చూస్తే సంజన. అరే అన్న, ఆమె ఒక ఆర్టిస్ట్ అంటే ఆమెకి ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలి, ఎట్లుండాలి అనేది ఆమెకు తెలిసినంత ఎవరికి తెలుసాను. ఆమె ఒక ఆర్టిస్ట్గా, ఆమె ఒక పెద్ద ఆర్టిస్ట్. ఆల్రెడీ బెంగళూరులోనే బిగ్ బాస్ లీగ్ కూడా పోయొచ్చింది అనుకుంటా. ఆమెకి ఇట్లాంటివి ఎన్నో తెలుసు. ఆమె ద్వారానే ఇప్పుడు కంటెంట్ ఇవ్వడానికి చాలా మందిని పుషప్ చేస్తుంది ఆమె. అంటే సైలెంట్గా ఉన్న వాళ్ళని కూడా లేపి ఒక కంటెంట్ ఇచ్చే విధంగా ఆమె తయారు చేస్తుంది అన్న ఫీల్ అయితే అనిపించింది నాకు సంజన. ఇంకోటి ఆమె సైలెంట్గా ఉంటుంది చూడు తనుజ అయితే పక్క అంటే పక్క. ఎందుకంటే ఆమె అనవసరంగా మాట్లాడతలే, అవసరం వచ్చినప్పుడే మాట్లాడుతుంది. ఫస్ట్ చూసినప్పుడు కొంచెం ఈమె పెద్ద రిబాబ్ రావయ్యి అన్నట్లు ఫీల్ అనిపించింది. ఇక తర్వాత మెల్లమెల్లగా ఆమె కొన్ని సిచ్యువేషన్లో మాట్లాడడం ఓకే అనిపించింది. ప్రియా గురించి ఏం చెప్తారు? అరే ప్రియా వాయిస్ బాగుంటుంది భయ్య, నిజంగా చెప్తున్నా. ఆమెది ఒక డిఫరెంట్ వాయిస్. అట్లా ఉన్నా కూడా ఓకే చెల్తా. ఎందుకంటే వాయిస్ అన్నా బాగుండాలి, యాక్టింగ్ చేసే స్కిల్స్ అన్నా ఉండాలి, లేదంటే కంటెంట్ అన్న ఇవ్వాలి. కంటెంట్ క్రియేటివేట్ అన్న. కొంతమంది ఉన్నారు చెప్తా భయ వేస్ట్ కంటెంట్, వాళ్ళ పిఎల్ అయితే చెప్తా భయ మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారు. చెప్తున్నా అంటే కొంతమంది ఒకటి వాయిస్ కానీ, లేదంటే కంటెంట్ ఇవ్వడు కానీ, లేదంటే యాక్టింగ్ చేసుడు కానీ, ఒకటి బిగ్ బాస్ ఏదైనా చెప్తే దానిని బట్టి నువ్వు సపరేట్ ఒక ఓన్గా పల్లవి ప్రశాంత్ కానీ, ఇంతకుముందు అమర్దీప్ కానీ ఓన్గా ఎట్లా కంటెంట్ ఇస్తుంటో అట్లా కంటెంట్ ఇస్తే బిగ్ బాస్కి బజ్జు ఇంకా చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. మర్యాదనే భయ్య. మర్యాద రామన్నలో మర్యాద అట్లనే ఉంటాడు మంచి. కాకపోతే అప్పుడు సంచలక్గా అయితే ఫెయిల్ అయినాడు అనిపించింది. రెడ్ లైట్ గ్రీన్ లైట్ దగ్గర ఇమోనెల్తో గొడవ జరిగింది చూడు, అప్పుడు సంచాలక్గా ప్లాఫ్ అనిపించింది. మళ్ళీ ప్లాఫ్ అయ్యేది కాక మళ్ళీ దానికి ఓవర్గా మాట్లాడడం కొంచెం మంచిగా అనిపించాలి. ఇంకొకటి చెప్పాలంటే మొన్న కూడా రీసెంట్గా ఒక రీత్ ఒకటి మాస్క్ మ్యాన్కి సపోర్ట్ చేసింది. ఇంకా మిగిలిన కంటెస్టెంట్స్ అంతా ఆడవాళ్ళని కించపరిచినట్ల అది ఇది అని మాట్లాడినాడు. కానీ యాక్చువల్లీ ఆడ పాయింట్ మొత్తం బిగ్ బాస్ చూస్తే అర్థమవుతుంది. ఓన్లీ జస్ట్ యూట్యూబ్లో వేసిన ప్రోమో చూస్తే మంచిగా అనిపించదు. ఎందుకంటే బిగ్ బాస్లో మాస్క్ మ్యాన్ ఏమన్నారంటే కొంతమంది ఓన్లీ అమ్మాయిలతోటే మాట్లాడతాడు అని అన్నారు. అంటే నేను ఇంకా 2 అబ్బాయిలతో కూడా మాట్లాడినా, ఇమ్మనేయులు ప్లస్ ఆయన పేరు భరణి, వీళ్ళిద్దరితో కూడా మాట్లాడినా కదా, వాళ్ళ అమ్మాయిలు కాదు కదా అన్న ఇంటెన్షన్తో మాట్లాడిండు. అది మొత్తానికైతే వాళ్ళందరూ 13 మంది, మిగిలిన కంటెస్టెంట్స్ 12 మంది చేతులు ఎత్తడం కొంచెం మంచిగా అనిపించలే. కానీ మాస్క్ మ్యాన్ కూడా కొంచెం తగ్గి రెస్పెక్ట్ ఇచ్చి, కామన్ మ్యాన్కి వెళ్ళినావు కాబట్టి కామన్ మ్యాన్స్ల కల్లా వాల్యూ ఉండాలంటే నువ్వు ఒక రెస్పెక్ట్ఫుల్గా రిక్వెస్ట్గా మాట్లాడితే బాగుంటుంది. పోయినసారి పల్లవి ప్రశాంత్ ప్రతి విషయంలో వాడి మీదకి ఎన్ని వచ్చినా వాడు రిక్వెస్ట్గానే వెళ్ళినాడు తప్ప ఎవరి మీద రిబాబ్గా రూడ్గా కొన్ని చేయలే. అట్లా ఉంటే కామన్ మ్యాన్స్ బాగుంటుంది. ఒక కామన్ మ్యాన్ ఉండే అంత హిట్ ఇచ్చినాడు. ఈ పరి ఇంతమంది కామన్ మ్యాన్లు ఉన్నారు, ఇంకా ఎంతో హిట్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నా బాయ్.